బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు ఊరట లభించింది. ఎంపీ ఇమ్రాన్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారని గుజరాత్ లో కేసు నమోదు కాగా ఎంపీ ఇమ్రాన్ పై కేసు కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని, భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా గౌరవించాలన్నారు. ఆర్టికల్ 19(1) కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదేనని స్పష్టం చేసింది. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు ఊరట లభించింది. ఎంపీ ఇమ్రాన్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారని గుజరాత్ లో కేసు నమోదు కాగా ఎంపీ ఇమ్రాన్ పై కేసు కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని, భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా గౌరవించాలన్నారు. ఆర్టికల్ 19(1) కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదేనని స్పష్టం చేసింది. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. రైట్, ఇక ఎంపీ ఇమ్రాన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మొత్తానికి ఎంపీ ఇమ్రాన్ కి అయితే కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు. అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు ఊరట దక్కింది. ఎంపీ ఇమ్రాన్ మీద నమోదైనటువంటి కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు. అయితే గతంలో ఆయన ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారని గుజరాత్ లో కేసు నమోదైంది. ఆ వీడియోలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా గుజరాత్ లోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసు. అయితే దీని మీద ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే దీని మీద వాదనలు జరిగాయి. వాదనల అనంతరం కోర్టు తీర్పును ఇస్తూ ఎంపీ ఇమ్రాన్ పైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఆయన మీద నమోదైనటువంటి కేసులను కొట్టివేస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కేసు అనేది నడిచింది కాబట్టి ఈ ప్రస్తుత సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అంతర్భాగంగా ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా భావించి గౌరవించాలనేటువంటి అంశాలను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇక అందులో భాగంగానే ఇటు భావ ప్రకటన స్వేచ్ఛను మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్ 19(1) కాపాడాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తులదే అంటూ మెన్షన్ చేసింది. పోలీసులు సైతం రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలంటూ కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. సో భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూ మాత్రమే ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొంత సమర్థించింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం కేసు అనేది కొట్టివేయబడటంతో ఎంపీ ఇమ్రాన్ కు ఊరట దక్కిందని చెప్పాలి. రత్నకుమార్, అలాగే అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడుకోవాలని కూడా చెప్పారు. అంటే ఏమైనా లిమిట్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా అవతల వ్యక్తులకు హాని కలిగించకుండా ఎటువంటి వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు కూడా ఏ వ్యక్తి అయినా సరే తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. ఆర్టికల్ 19 కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు మరొకసారి తెలియజేసింది. ఇక అందులో భాగంగానే ఆయన ఏదైతే పోస్ట్ చేశాడో ఇన్స్టా వేదికగా ఆయన చేసినటువంటి వీడియోలో కూడా ఎటువంటి శృతిమించినటువంటి అంశాలు అనేవి లేవు అటువంటి విషయాలను కూడా గౌరవించింది. అంటే న్యాయపరమైనటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇది కేవలం భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకున్నటువంటి విధానమే తప్ప ఇది కించపరిచినటువంటి వ్యాఖ్యల కింద రాదు, లేదంటే ఒకరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పని కూడా కోర్టు భావించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన మీద నమోదైనటువంటి కేసును కొట్టివేసిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.